హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మనం షాప్ సిరీస్లో మెథడ్ హైడింగ్ గురించి తెలుసుకుందామండి. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. మెథడ్ హైడింగ్ అర్థమైతేనే మనకి నెక్స్ట్ పాలిమార్ఫిజం అర్థమవుతుంది. సో గైస్, మళ్ళీ ఒకవేళ ప్రీవియస్ వీడియో ఇన్హెరిటెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఒకసారి ఎవరైనా ప్రీవియస్ వీడియో కూడా చెక్ చేయండి ఈ వీడియో చూసే ముందర. సో మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గైస్, మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ అండి. ఏంటంటే గైస్, ఎవరైనా రియల్ టైం ప్రాజెక్ట్ వెబ్ డెవలప్మెంట్ .NET కానీ, SQL కానీ, MVC కానీ, C# SQL ఇవన్నిటిపైన వెబ్ డెవలప్మెంట్ లైక్ బూట్ స్ట్రాప్, jQuery, JavaScript, HTML ఇవన్నీ స్ట్రాంగ్ అవ్వాలంటే, రియల్ టైం ప్రాజెక్ట్ నేర్చుకోవాలంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్ కోర్స్ మీకు చేపిస్తామండి. సో తెలుగు programmer.tips@gmail.comకి మీ మొబైల్ నెంబర్ షేర్ చేయండి. మేమే కాల్ చేసి కనెక్ట్ అవుతాము. సో మీరు ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ వస్తుంది వెబ్ డెవలప్మెంట్లో. ఈవెన్ 2+3+ ఎక్స్పీరియన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో మరి ఎవరైనా రియల్ టైం ప్రాజెక్ట్ నేర్చుకోవాలనుకుంటే సో మీ మొబైల్ నెంబర్ తెలుగు programmer.tips@gmail.comకి షేర్ చేయండి. మీకు ఎక్స్పర్టైజ్ ట్రైనింగ్ ఇస్తాము. సో దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మన వీడియో చూద్దాం. మెథడ్ హైడింగ్ అంటే ఏంటనేది క్లియర్గా చూద్దామండి. సో మెథడ్ హైడింగ్ ఇన్ C#. సో C# provides a concept to hide the methods of the base class from derived class. అంటే బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని డిరైవ్డ్ క్లాస్లో ఎట్లా హైడ్ చేయాలి, ఆ హైడింగ్ ప్రాసెస్నే మెథడ్ హైడింగ్ అంటారు. సో ఆ మెథడ్ హైడింగ్ని ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో గైస్ చూడండి, ఇక్కడ నేను ఒక క్లాస్ తీసుకున్నాను, పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ. ఏం లేదు, సింపుల్ ఒక క్లాస్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 ఫీల్డ్స్ తీసుకున్నాను. ఒక మెథడ్ ఉంది, పబ్లిక్ వాయిడ్ ప్రింట్ నేమ్. అంతే, సింపుల్ క్లాస్ అండి, ఏం లేదు ఇక్కడ. సో నేను మరొక క్లాస్ తీసుకుంటాను, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. నేను పార్ట్ టైం ఎంప్లాయీ అనే క్లాస్ తీసుకుంటాను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవడానికి. సో క్లాస్ పార్ట్ టైం ఎంప్లాయీ. ఓకే, ఈ క్లాస్ వచ్చేసి నేను ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి, ఒక క్లాస్ ఉంది. సో ఫస్ట్ ఎంప్లాయీ క్లాస్, మళ్ళీ పార్ట్ టైం క్లాస్ తీసుకున్నాను. పార్ట్ టైం క్లాస్ వచ్చేసి ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. సో నా వచ్చేసి ఇది బేస్ క్లాస్ అండ్ ఇది డిరైవ్డ్ క్లాస్ అండి. సో ఇప్పుడు చూడండి, నేను దీనికి పార్ట్ టైం క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. పార్ట్ టైం క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. పార్ట్ టైం క్లాస్కి సో ఆబ్జెక్ట్ వచ్చేసి నేను PTE అని తీసుకుంటాను. ఆబ్జెక్ట్ నేమ్ మీకు ఇష్టం ఏది నచ్చితే అది తీసుకోండి. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి పార్ట్ టైం ఎంప్లాయీ. సో నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయి, PT క్లాస్ అంటే ఎంప్లాయీ క్లాస్ ఇన్హెరిట్ అయింది కాబట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దీంట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో నేను ఫస్ట్ నేమ్కి వాల్యూ అసైన్ చేస్తాను. PTE డాట్ ఫస్ట్ నేమ్ ఫీల్డ్కి ఏమి ఇస్తానంటే లైక్ పార్ట్ టైం అని ఇస్తాను. PTE డాట్ లాస్ట్ నేమ్కి వచ్చేసి ఎంప్లాయీ అని ఇస్తానండి. ఓకే, సో నేను ఇప్పుడు ప్రింట్ ఫుల్ నేమ్ని కూడా కాల్ చేస్తాను. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం మనకి. PTE డాట్ ప్రింట్ ఫుల్ నేమ్. ఓకేనా. సో కంట్రోల్ S నేను రన్ చేస్తాను ఒకసారి. సో పార్ట్ టైం ఎంప్లాయీ అని ప్రింట్ అయింది, ఎందుకంటే మన ఫస్ట్ నేమ్ వచ్చేసి పార్ట్ టైం, సెకండ్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. సో ప్రింట్ ఫుల్ నేమ్ కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. సో అవుట్పుట్ కరెక్ట్గానే వచ్చింది, బాగుంది. సో ఒకవేళ ఈ క్లాస్ వచ్చేసి పార్ట్ టైం క్లాస్ ఎంప్లాయీ క్లాస్ ఇన్హెరిట్ అయింది, మనం పార్ట్ టైం క్లాస్ ఆబ్జెక్ట్తో ఈ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మెంబర్స్ని కూడా యాక్సెస్ చేస్తున్నాం, బాగుంది. ఒకవేళ సేమ్ మెథడ్ ప్రింట్ ఫుల్ నేమ్ అనేది పార్ట్ టైం క్లాస్లో ఉంటే ఏమైద్ది అప్పుడు చూద్దాం. సో సేమ్ మెథడ్ నేను ఇప్పుడు బేస్ క్లాస్లో ఉంది, ఇక్కడ డిరైవ్డ్ క్లాస్లో ఉంది. సో ఇప్పుడు రన్ చేస్తాను. రన్ చేస్తే ఏమవుతుంది, ఒకసారి అప్లికేషన్ రన్ అవుతుంది, సేమ్ పార్ట్ టైం ఎంప్లాయీ. కానీ ఇప్పుడు మెథడ్ వచ్చేసి ఏది కాల్ అవుతుందంటే, సో మనం ఆబ్జెక్ట్ వచ్చేసి ఏదాన్ని తీసుకున్నాం, సో ప్రింట్ చూడండి, ఇక్కడ పార్ట్ టైం ఎంప్లాయీ డాట్ ప్రింట్ ఫుల్ నేమ్ కాల్ అవుతుంది. సో అంటే ఈ మెథడ్లోదే కాల్ అవుతుంది. కావాలంటే మనం దేనికి పార్ట్ టైం కాబట్టి నేను ఒక ఐఫోన్ పెడతానండి టెస్టింగ్ కోసం ఏది కాల్ అవుతుంది అనేది. సో నేను ప్లస్ స్ట్రింగ్ తీసుకొని ఒక ఐఫోన్ కాంట్రాక్టర్ అని ఇస్తానండి. పార్ట్ టైం వాళ్ళు కాంట్రాక్టర్స్ కాబట్టి కాంట్రాక్టర్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేస్తాను, మీకు అవుట్పుట్ అర్థమవుతుంది. సో పార్ట్ టైం ఎంప్లాయీ కాంట్రాక్టర్ అంటే మనం ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కాబట్టి పార్ట్ టైం ఎంప్లాయీకి. సో పార్ట్ టైం ఎంప్లాయీలోని ప్రింట్ ఫుల్ నేమ్
కాల్ అవుతుంది, అంటే బేస్ క్లాస్లోది కాల్ అవ్వట్లేదు. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ కాదు, ఇది వార్నింగ్ అంటాం అనమాట. గ్రీన్ మార్క్ వస్తే అది వార్నింగ్. సో ఇక్కడ చూడండి, యూజ్ ద న్యూ కీవర్డ్ ఇఫ్ హైడింగ్ వాజ్ ఇంటెంటెడ్. సో మనం ఇది ఇంటెంటెడ్గా మనం చేస్తున్నాం కాబట్టి కావాల్సిన. సో ఏం చేస్తామంటే ఇట్లా ఎర్రర్ రాకుండా ఇట్లా చేయాలన్నప్పుడు బేస్ క్లాస్ని హైడ్ చేయాలంటే మనము ఏం చేస్తామంటే న్యూ కీవర్డ్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి, న్యూ కీవర్డ్ యూస్ చేస్తే ఆ ఎర్రర్ పోతుంది. సో మెథడ్ హైడింగ్ అనేది న్యూ కీవర్డ్ యూస్ చేసి బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని డిరైవ్డ్ క్లాస్లో హైడ్ చేయడానికి న్యూ కీవర్డ్ యూస్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి, ఇది మెథడ్ హైడింగ్ అంటే. సో ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఓకే, సో పార్ట్ టైం ఎంప్లాయీ ఇది ఇట్లా న్యూ కీవర్డ్ యూస్ చేసి బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని హైడ్ చేస్తాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ నాకు కొన్ని రీజన్స్ ఏమో తెలీదు, నాకు ఈవెన్ పార్ట్ టైం క్లాస్లో నాకు ఈ ప్రింట్ ఫుల్ నేమ్ వద్దు, నాకు బేస్ క్లాస్లోదే నాకు పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రింట్ ఫుల్ నేమే ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఎలా చేస్తాము? సో నాకు బేస్, ఇప్పుడు నేను ఇదే ఆబ్జెక్ట్తోనే నాకు బేస్ క్లాస్లో ఉన్న ప్రింట్ ఫుల్ నేమ్ మెథడే కాల్ చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే కొన్ని సింటాక్సెస్ ఉన్నాయి, చూద్దాం ఎట్లా చేస్తాం. సో ఇక్కడే ఇట్లా కామెంట్ ఇట్లా చేసి ఇదే మెథడ్లో బేస్ కీవర్డ్ యూస్ చేసి బేస్ డాట్ చూడండి ప్రింట్ ఫుల్ నేమ్ అని వస్తుంది. సో ఇట్లా కాల్ చేసినాం అనుకోండి, ఇప్పుడు చూడండి బేస్ మెథడే కాల్ అవుతుంది. నేను రన్ చేస్తాను. సో ఓకే, ఫస్ట్ నేమ్ పార్ట్ టైం ఎంప్లాయీ, ఇప్పుడు ఐఫోన్ కాంట్రాక్టర్ ప్రింట్ అవ్వట్లేదు. సో ఇది ఒక వే, ఇట్లా కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక వే, ఫస్ట్ వే. ఇంకో వే ఎట్లా చేయొచ్చు అంటే, సో ఇది ఇట్లానే తీసేసి ఇంకో వేలో ఎలా చేయొచ్చు అంటే అలా అయినా బేస్ కీవర్డ్ యూస్ చేసి చేయొచ్చు. ఇంకో వేలో ఎలా చేస్తామంటే, సో మీకు టైప్ కాస్ట్, నేను టైప్ కాస్టింగ్ డేటా టైప్ కన్వర్సేషన్స్ అనేది ఒక వీడియో చేస్తాను. దానిపైన ఎట్లా క్యాష్ చేస్తామో, డేటా టైప్స్ని ఎట్లా కన్వర్ట్ చేస్తామనేది చూపాను. ఆ వీడియో చూడండి, ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోతే నేను చూపిస్తాను ఎట్లా అనేది. సో ఇప్పుడు మనము పార్ట్ టైం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని ఎంప్లాయీ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసి ఈ పార్ట్ టైం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని ఎంప్లాయీ ఆబ్జెక్ట్తో కన్వర్ట్ చేసి ఇట్లా ప్రింట్ చేయొచ్చు. ఎట్లా అంటే అది చూపిస్తాను ఎగ్జాంపుల్. సో టైప్ కాస్ట్ ఇట్లా మనం యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఏంటి ఎంప్లాయీ, దాని సింటాక్స్ చూపిస్తాను. ఎంప్లాయీ పీటీ అంటే, సో ఇట్లా దీన్ని టైప్ కాస్ట్ చేస్తాను అనమాట. సో పీటీ ఆబ్జెక్ట్ని ఎంప్లాయీ క్లాస్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు కావాలంటే చూడండి, మీరు ఇంటెలిజెన్స్ ఇక్కడే కనిపిస్తుంది ఇట్లా యూజ్ చేస్తే. ఇప్పుడు ప్రింట్ ఫుల్ నేమ్ చూడండి, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎంప్లాయీ డాట్ ప్రింట్ ఫుల్ నేమ్. ఇంతకుముందు ఏమున్నది చూడండి, ఇప్పుడు చూడండి ఒకేసారి నేను ఇప్పుడు చూపిస్తాను. పీటీ డాట్ దీంతో ఇట్లా చేస్తే ప్రింట్ ఫుల్ నేమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేముంది పార్ట్ టైం ఎంప్లాయీ డాట్ ఫుల్ నేమ్ అంటే ఈ క్లాస్లోని మెథడ్ని తీసుకుంటుంది ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి. సో కానీ ఇట్లా ఇప్పుడు మనం ఎంప్లాయీతో టైప్ కాస్ట్ చేసినాం. ఇట్లా ముందు ఇట్లా ఎంప్లాయీతో ఇట్లా బ్రాకెట్స్లో పెట్టుకొని టైప్ కాస్ట్ ఇట్లా సింబల్ చూస్తాము. ఒకవేళ మీకు ఈ టైప్ కాస్టింగ్ అర్థం పోతే డేటా టైప్ కన్వర్సేషన్ వీడియోలో నేను క్లియర్గా చెప్పినాను ఎట్లా కన్వర్ట్ చేస్తాం అనేది. సో ఇట్లా కన్వర్ట్ చేసిన తర్వాత టైప్ కాస్ట్ చేసిన తర్వాత ఎంప్లాయీ క్లాస్తో పీటీ ఆబ్జెక్ట్ని ఇప్పుడు చూడండి ఎంప్లాయీ డాట్ ప్రింట్ ఫుల్ నేమ్. సో ఈ అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, ఇది కామెంట్ చేస్తాను. సో మనకు ప్రింట్ చేస్తుంది ఇది కదా ఎంప్లాయీ టైపు. సో ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వకుండా కాంట్రాక్టర్ ఉండేది, సో బేస్ క్లాస్దే ప్రింట్ అవుతుంది. చూడండి నేను రన్ చేస్తాను. సో పార్ట్ టైం ఎంప్లాయీ. సో ఈ విధంగా అయినా చేయొచ్చు బేస్ క్లాస్ ఎంప్లాయీని. ఇంకో వే ఉందండి. సో అది ఎట్లా అంటే, సో ఇలా కాకుండా సేమ్ దీనికి ఇది కామెంట్ చేస్తాను. ఇట్లా టైప్ కాస్ట్ కాకోకుండా సో దీన్నే పీటీ డాట్ సేమ్ ఆబ్జెక్ట్తో ఇక్కడ చేయొచ్చు. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది బేస్ క్లాస్ అనమాట. సో బేస్ క్లాస్ వచ్చేసి ఏంది మనకి ఎంప్లాయీ. సో ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్తో ఎంప్లాయీ క్లాస్ నేను తీసుకుంటాను. ఇట్లా ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్తో పార్ట్ టైం క్లాస్ని ఇన్హెరిట్ చేసి సారీ గైస్ ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానో. సో ఎంప్లాయీ పేరెంట్ క్లాస్ వచ్చేసి ఆబ్జెక్ట్ తీసుకొని సో డిరైవ్ క్లాస్కి పాయింట్అవుట్ చేస్తాను, డిరైవ్ క్లాస్కి ఇన్స్టెన్షియేట్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనం పేరెంట్ టైప్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో పేరెంట్ క్లాస్లోని ఉన్న ఫుల్ నేమ్ కాల్ అవుతుంది, ప్రింట్ ఫుల్ నేమ్. సో ఇలా చేయొచ్చు మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ పైన. సో కావాలంటే నేను రన్ చేస్తాను, F5 ప్రెస్ చేస్తాను. చూడండి పేరెంట్ క్లాస్లోని యొక్క ప్రింట్ ఫుల్ నేమ్ కాల్ అయింది, ఓన్లీ పార్ట్ టైం ఎంప్లాయీ నేమ్ కాల్ అయింది. సో ఇది కాదు, ఇది వచ్చేసి చైల్డ్ క్లాస్ కాబట్టి. సో గైస్ ఇట్లా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. పేరెంట్ క్లాస్
ఒక పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని చైల్డ్ క్లాస్కి పాయింట్అవుట్ చేయొచ్చు, ఇట్లైన్ చేయొచ్చు. బట్ ఎప్పుడే కానీ వైస్ వర్సా చేయొద్దండి. ఎందుకంటే సో ఇక్కడ పార్ట్ టైం క్లాస్ చైల్డ్ క్లాస్లో ఉన్న అన్ని ఫంక్షనాలిటీని యాక్సెస్ చేయగలదు కాబట్టి ఇలా క్రియేట్ చేయొచ్చు. బట్ ఇట్లా చేయొద్దండి, ఎప్పుడు రివర్స్లో చేయొద్దండి. పార్ట్ టైం ఎంప్లాయీ ఆబ్జెక్ట్తో బేస్ క్లాస్ ఇన్స్టాన్షియేట్ చేయొద్దండి. ఎందుకంటే పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్లోని అన్ని ఫంక్షనాలిటీస్ యాక్సెస్ చేయలేదు కాబట్టి సో ఇట్లా చేయకూడదు. సో ఈ పాయింట్ ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేయొచ్చు, ఓకేనా. బట్ రివర్స్లో చేయకూడదని ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుందంటే బేస్ క్లాస్ ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకంటే మనము పేరెంట్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కాబట్టి. సో ఇది పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేస్తుంది. కావాలంటే రన్ చేసి వస్తాను, Ctrl+5 ప్రెస్ చేస్తాను. సో క్లియర్ అండి. సో ఇదండి మెథడ్ హైడింగ్ అంటే. ఒక్కసారి మనం ఆ టాపిక్ చూద్దాం. సో అట్లా ఏం చేయొచ్చు, హౌ టు ఇన్వోక్ బేస్ క్లాస్ మెంబర్ ఫ్రమ్ డిరైవ్డ్ క్లాస్. అంటే మనము డిరైవ్డ్ క్లాస్ నుంచి బేస్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే సో బేస్ కీవర్డ్ యూజ్ చేసి చూసాం అట్లా. సో చైల్డ్ క్యాస్ట్ టైప్తో ఇట్లా క్యాస్ట్ టైప్ యూజ్ చేసి చూసాం కదా. ఇంతకుముందు ఇక్కడ బేస్ కీవర్డ్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి లాస్ట్ ఏంటి, పేరెంట్ క్లాస్. సో ఇది చూడండి, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ని పాయింట్ చేసినాం అనుకో, చైల్డ్ క్లాస్తో ఇన్స్టాన్షియేట్ చేస్తే సో అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి పేరెంట్ క్లాస్లోని ఒక ప్రింట్ ఫుల్ నేమ్ కాల్ అవుతుంది. అట్లయినా చేయొచ్చండి. సో ఐ థింక్ దట్ ఈస్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలిమార్ఫిజం అండి. సో ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటా. సో వీడియో అర్థమైంటే లైక్ చేయండి, ఎందుకంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి ఇంకా బెటర్గా చేస్తాను. సో ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మీకు కామెంట్లో ఆన్సర్స్ ఇస్తాను. సో guys, thanks for watching. See you on next video. Bye bye.